ఎట్లా మేము సీనియర్లు, వయసు రీతే సీనియర్లు అంతేనా? మాకు వయసు తక్కువ కాబట్టి మీరు జూనియర్లు అంతేనా? మా నుంచి విద్య సంపించారు కాబట్టి మీరు విద్యార్థులు అంతేనా? ఆ విధంగా కాకుండా మేము ముత్తాతలైనావు, మీ తాతలు అవుతున్నారు, అయిపోయారు. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఏమీ కొదవలేదు, జనరేషన్ గ్యాప్ మాత్రమే ఉంది. సుబ్బయ్య సార్ చెప్పినట్టుగా కొంతమంది గురువులు ఉన్నారు. మీ వృత్తి పట్ల నిబద్ధతగా ఉన్నటువంటి వాళ్ళు మాకు గురువులే. తెలియని తెలుసుకోవడం విద్య అని చెప్పాను కదమ్మా, మీ నుంచి తెలుసుకునేటివి ఎన్నో ఉంటాయి. కాబట్టి మీరు మా గురువులు అవుతారు. అంటే తెలుసు ఆ దీంట్లో ఆ ఉపమానంలో ఆ విధంగా ఉంటారు. మీ పిల్లల పట్ల చెప్తా ఉండే కడుపు ఉబ్బి తబ్బైపోతా ఉంది, అబ్బా అబ్బా నా శిష్యురాలు ఇంత ప్రయోజకులైనారా, ఇంత క్రమశిక్షణగా పెరిగారా, ఇంత మంచి అలవాట్లు చేసుకున్నారా, వాళ్ళ కుటుంబం పట్ల ఇంత సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించారా, వాళ్ళ పిల్లలు మహోన్నతమైనటువంటి దశలలో ఆ స్థానాల్లో నిలిచినారా. అబ్బా ఏమి నా భాగ్యం. ఏం కావాలండి మనిషికి? ఏం కావాలి? అన్నీ ఉంటాయి. ఏం కావాలి? తృప్తి ఒకటి లేకపోతే అన్నీ వృధా. 4 చక్రాలు పోతావా, 2 చక్రాలు పోతావా, 2 కాళ్ళ మీద పోతావా, దూరుకుంటూ పోతావా, అన్నీ అప్రస్తుతం. తృప్తి అనేది ఒకటి ఉన్నట్లయితే అబ్బా అన్నీ సమం అయిపోతాయి. అట్లాగా మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. తర్వాత 2007లో రిటైర్ అయినాను. ఎన్ని సంవత్సరాలు అయిందండి? అబ్బా 17 సంవత్సరాలు రిటైర్ అయిన 17 సంవత్సరాలు. గొంతు దక్కలేదు, కంటి చూపు మందరించలేదు, చెవులు బాగున్నాయి, శ్రవణం అంతా బాగుంది. అది కూడా ఉదాహరణ చెప్పాలి మీరు. ఎందుకంటే 22వ తారీఖు ఉదయం 4:30కు నా ఫ్రెండ్స్ ఇంకా 3 తీసుకొని నా కారులో నేనే డ్రైవ్ చేసుకుంటూ విజయవాడకి వెళ్ళాను. విజయవాడకి నేనే డ్రైవ్ చేసుకుని వెళ్ళాను. వాళ్ళు సత్మ కొంచెం ఇదే అన్న సార్ డ్రైవర్ని పెట్టుకున్నాను. ఎందుకే ఇంత మంచి డ్రైవర్ ఉంటే, ఇంత ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ ఉంటే నీకెందుకే తోలేసాను. శుభ్రంగా వెళ్ళాం, అక్కడ ఫోన్ చేసుకున్నాం, అమ్మవారి దర్శనం చేసుకున్నాం. ఆ రోజు చిన్న మీటింగ్ ఒకటి, కాన్ఫిడెన్షియల్ మీటింగ్ ఉండింది. ఐ ఆమ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ రిటైర్డ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్. మీకు వచ్చిన స్లిప్ కూడా ఇచ్చారు, వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పుడు 20 నుండి 24కు ఇప్పుడు ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయమని చెప్పి పలు ప్రాంతాల నుంచి చాలామంది నా మీద ఒక రకమైనటువంటి ఒత్తిడి తెచ్చారు. చూద్దాము అయ్యా కంటెస్ట్ చేసేది ఎందుకు, ఏం సార్ కంటెస్ట్ చేసేది ఎందుకు, ఏకాగ్రమైతే ఉందామని నా సేవలు కావాలని ఉపయోగం నేను అందిస్తానులే చెప్పాను. సరే ఒకతను కంటెస్ట్ చేయాలని చెప్పి ఉత్సాహం చూపించాడు. కొన్ని కారణాలు నాకంటే బెటర్ క్యాండిడేట్ అయినా విజయవాడలో ఉంటాడు. కొన్ని కారణాలు రాజకీయమైనటువంటి పరిస్థితులకు సాన్నిహిత్యం ఉంది, అతనే రైట్ క్యాండిడేట్ అని కంటెస్ట్ చేయని చెప్పేసాను. అతను యూనానిమస్గా ఎలక్ట్ చేసేసారు. తర్వాత ఏదో నామినేటెడ్ పోస్ట్ అవి ఒకటి, అది వేరే విషయం. అట్లా ఉత్సాహం ముందు ఎత్తున మళ్ళీ అక్కడ ఏం చేశాను, నిన్న ఉదయం 4 గంటగా కోశాధికారిగా ఒక సేవకుడిగా నా బాధ్యత చేశాను. 86 కాలేజ్ దీనికి ఆ కాలనీ 27 ఎకరాల కాలనీ, దానికి అన్ని బాధ్యత నిర్వర్తించాను. అయిపోయింది. ఏ చిన్న విషయం జరిగినా కూడా నాకు అన్ని నా సహాయం కోరుతుంటారు. అందుకంటే ఏం కావాలండి, అదృష్టం. రండి ఇది చేయండి, అది చేయండి, ఈ మధ్యస్థులు చేయండి, ఆ మధ్యస్థులు చేయండి అనుకోండి. కానీ అన్నీ చేస్తూ పోతూ ఉన్నాను. అది కొన్ని రోజులు హానరీ సర్వీస్ కూడా చేశారు. ఈ మర్చిపోతాం విషయం చెప్తున్నానండి, మర్చిపోతారు. లేకపోతే చెప్పకపోతే నేను మళ్ళీ ఇటుకు రావాలి. ఇటువంటి సన్నివేశం తిరుపతిలో మరీ మీరు నిర్వహిస్తున్నారు. దానికి వస సౌకర్యము నేను సమకూరుస్తున్నాను. 200 మంది కూర్చునేటువంటి వస సౌకర్యం నా దగ్గర రెడీగా ఉంది. మీరు ఏ రకమైనటువంటి కుర్చీలు ఏమీ తేవాల్సిన అవసరం లేదు. మీ కార్యక్రమం శుభ్రంగా నిర్ణయించుకోండి. తేదీ ఒక వారం ముందుగా 10 రోజుల ముందుగా చెప్పండి. అది బుక్ అయిపోకుండా, అది కమర్షియల్ అండి, బుక్ అయిపోకుండా మీకు ఆ బస్ సౌకర్యం కల్పించి నేను కూడా మీకు అన్ని ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ కార్యక్రమం చక్కగా నిర్వహించుకుందరు. అది మీ అనుకూలాలు బట్టి నిర్వహించుకుందరు. బాగుంటుంది అకామిడేషను. మనకు అవసరం వస్తే ఏసీ అకామిడేషన్ కావాలన్నా ఉంది. ఇటువంటి సమయంలో నాన్ ఏసీ అకామిడేషన్ ఉంది. 250 మంది కూర్చునేంత స్థలం ఉంది. ఒక 100 మంది ఎన్నికలు వచ్చేవాళ్ళు, ముందు వచ్చేవాళ్ళు పోతూ ఉంటారు కదా, ఆలస్యంగా వస్తుంటే ముందు మధ్య వెళ్ళిపోతుంటే 300 సరిపోయే సౌకర్యం ఉంది. వాష్రూమ్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. అది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. దయచేసి దీనిని స్వీకరించండి. నా అభిప్రాయాన్ని మన్నించండి ప్లీజ్. దానికి మీరు అదనపు సౌకర్యాలు కుదుర్చుకోవాల్సింది. కానీ దీనికి సంబంధించినటువంటి విద్యార్థి గురించి మీరు ఏ రకం పెట్టింది నేను క్లీన్గానే పెడతాను. అబ్బాయి ఇబ్బంది ఏం లేదు, చాలా శుభ్రంగానే పెడతాను సార్. దీన్ని చెప్పేశాను. తర్వాత
మిత్రులారా, మన విజయ్ కుమార్ స్నేహితుడికి ట్రైన్ టైం అయింది, వెళ్ళిపోతున్నారు. దానికోసం అనేసి సార్ ద్వారా ఒక ప్రెజెంటేషన్ చేసి మెమోటో ఇచ్చి పంపిస్తున్నాము. విజయ్ కుమార్ ఒక 5 నిమిషాలు ముగించేస్తాను. ఎందుకంటే కాళహస్తి నాకు ఎందుకు ప్రత్యేకమైన అభిమానం అంటే, పాఠం చెప్తా ఉంటే చెమట పట్టిపోయేది. ఒత్తిడి లేదు, మేకబత్తి లేదు, గది లేదు, చెమట పట్టుకొని తొక్కుకొని చెమట బోర్డు మీద రాయాలి. ఇది ఒక పక్క తొడపాలి, ఒక పక్క రాయాలి, క్లాస్ మెయింటెనెన్స్ చేయాలి. ఒక్క ఎంత ఉండేదో, ఎన్ని మేము ఇది కళలు ప్రదర్శించాల్సి వచ్చేది. ఒక క్లాస్ బయట రావాలంటే కాళహస్తి అంటే అప్పుడు ఒక పేరు ఉండేది కాళహస్తికి. రాష్ట్ర రాజకీయాల్లో కాళహస్తి శాసిస్తుంది అని ఇతనే మాట ఎన్నోసార్లు అన్నాడు. కృష్ణారెడ్డి గారు అన్నాడు, రాష్ట్ర రాజకీయాలని కాళహస్తి శాసిస్తుంది. ఏమనుకుంటున్నాను నన్ను నువ్వు అన్నాడు. అంత గటుకులు మనందరం, మేము కూడా మీ వాళ్ళ వైపు అంత గటుకులు మనం అందరం. ఎవరు సార్? అవును సార్, అందుకే చెప్తున్నాడు కదా, ఏం తక్కువ వల్ల మీరు మనం అంత పెద్ద ఏంటంటే పెద్ద కాలేజ్ కాదండి, మాత్రమే జ్ఞాన ప్రసూన వారి ఆజ్ఞలతో ఆదేశాలతో ఇక్కడ ఉన్నటువంటి మీరు చక్కగా ఉన్నటువంటి మీ ప్రయత్నమే అక్కడుంది. కీ అక్కడుంది, రిమోట్ అక్కడుంది. అమ్మగారు ఆశీర్వదిస్తున్నారు, అయ్యగారికి రికమెండేషన్ చేస్తున్నారు, మీరు సమృద్ధి కుదుర్చుకుంటున్నారు. మేము సమృద్ధిగా ఉన్నాం. మా అందరికంటే సమృద్ధిగా ఉండదు అతనని చెప్పచ్చునేమో. ఎందుకంటే అతను ఇక్కడ ఒక వేసి కూర్చున్నాడు, ఎక్కడ కదలకుండా 4 గంటలు నడికి వచ్చాడు. అతని మీద ఇంకా కానీ మేము ఆడప అమ్మవారిని దర్శించుకుంటున్నాం. అమ్మ నేను అయ్యగారిని దర్శించుకుని మిమ్మల్ని దర్శించుకొని కొంచెం రికమెండేషన్ పెట్టి బాధ కలిపి ఇచ్చేయము. చాలా నేను ఇంకో కోరుకున్నానండి. 94-96 ఇక్కడికి వచ్చినప్పుడు నాకు 3 శుభకార్యాలు జరిగాయి ఇక్కడ. నేను జాయిన్ అయిన తర్వాత నా పెద్ద కుమార్తె పుట్టింది. ఇప్పుడు ఆమె మంచి క్రమశీలమైనటువంటి గృహిణిగాను, ఆదాయ వనరులతో ఒక పద్ధతిగాను అమెరికాలో ఉంది. సీనియర్ సిటిజన్ అయిపోయింది. కొన్ని కారణాల వల్ల నన్ను కూడా అక్కడ పిలిపించుకొని ప్రయత్నం చేస్తాము. అది శుభం. నాకు ఒక మొట్టమొదటి ఇక్కడికి వచ్చిన తర్వాత జన్మించింది. రెండవది ఏమిటంటే, నేను ఇక్కడి నుంచినే ఎంపీ చేశాను. నాకు కొంత హయ్యర్ క్వాలిఫికేషన్ సంపాదించాను ఈ ఊళ్ళో. ఎంఫిల్ చేశాను. తర్వాత ట్రాన్స్ఫర్ మీద నేను అక్కడికి వెళ్ళిపోయాను. మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పిహెచ్డీకి మళ్ళీ తిరిగి పర్మిషన్ వచ్చింది ఈ కాలేజీలోనే. అబ్బా 3 అవకాశాలు వచ్చింది ఈ తల్లి ఈ సంస్థ నాకు 3 అవకాశాలు, మహత్తరమైనటువంటి 3 అవకాశాలు వచ్చింది. ఎందుకు నాకంటూ ఆ ఉప్పుంది రాకూడదు? ఎస్ దిస్ ఇన్స్టిట్యూషన్ డిజర్వ్ ఆల్ అప్రిషియేషన్స్. These people need all blessings, needed all blessings. అంత నేను ఉత్తేజపడతాను కాలేజీకి వస్తే. ఈ చెట్లు నా వెంటే మేము నాటినామలే అంటాడు. మీరు నాటి ఏడో నాకు నేను నాటి అవి అంటే మీరు నాటలేదని కాదు, నాకున్నటువంటి మనసులో ఆనందం. సార్ సౌహృదయంతో మీకు ఇచ్చేది, మీరు మాకు ఇచ్చేది ఆత్మీయత అనేది మరువరాంది. ఎంతోమంది ఎన్నో చూసాం. ఇదే కాళహస్తిలో నాకు 2 సార్లు సార్ రావు గారు ఇదే కాళహస్తిలో 2 సార్లు 3 సార్లు నేను కూడా చిన్న సన్మానాలు చేసుకున్నాను. అప్పుడు ఎంతో అసంతృప్తి లేకపోయినా తృప్తి లేదు. ఇప్పుడు ఆ లోటు మొత్తం బయట ఉద్దికి వస్తారు నా బిడ్డలు చూస్తూ ఉంది. ఎంతోమంది నేను గ్రాడ్యుయేషన్ కొట్టాను, ఈ కాలేజీలో కొట్టాను లేదు నాకు కళ్ళు. కానీ ఇప్పుడు 26 నూనూరు మీసాల వయసులో ఈ కాలేజీకి వచ్చాను. 30 ఏళ్ళలో తిరిగి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాను. తిరిగి 45లో ఆ మాట మళ్ళీ ఈ కాలేజీకి వచ్చాను. అప్పుడు ఎన్సీసీ తెప్పించాను. మళ్ళీ పిహెచ్డీకి మళ్ళీ రమ్మని చెప్పేసి, ఎందుకంటే ఆ అమ్మ ఆశీర్వదించింది.
నువ్వు కష్టపడుతున్నావయ్యా, ఓ హైయర్ కాలేజ్ సంపాదించు, అమ్మ ఇక్కడి నుంచి పంపించేసింది. అది తర్వాత కొన్ని ఈ సేమ్ డిగ్రీ కాలేజ్, సేమ్ కాలేజీ ట్రాన్స్ఫర్ కాలేజీ వల్ల డిగ్రీ కాలేజీకి వెళ్ళారు. అక్కడ నాకు ఆత్మీయులు మరింత పుంతంగా పెరిగారు. వర్మ గారు చెప్పారు, అది బ్యాక్వర్డ్ ఏరియా చెప్పాను. ఒక 5-6 నిమిషాలు మేము మా వర్మ గారితో నేను నగర కాలేజీలో ఏమేమి చేశాను 5-6 నిమిషాలు మేము ముచ్చరించుకుని స్టిమ్ చేసేవా. ఈ రెండో సమావేశం, రెండో సెషన్ స్టార్ట్ కాకముందు అక్కడ కూడా చేసుకున్నాను. వృత్తి ధర్మం అన్నిటికంటే మీకు ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, దేనిని వృధా చేయొద్దండి, వేస్టేజ్ పూర్తిగా అవాయిడ్ చేయండి. మెటీరియల్ కావచ్చు, మన సామర్థ్యం కావచ్చు, కాలం కావచ్చు, దేనిని దయచేసి వృధా చేయొద్దండి. ఒకవేళ మీకు ఎవరికైనా కానీ ఇది వృధా సమయము, వీడు కూర్చుందని దయచేసి నిష్క్రమించండి అని చెప్పను కానీ చెప్తున్నాను. ఉపయోగపడేట్టుగా ఉండండి. ఇక్కడ మీ సమయాన్ని గడపండి. ఇది నిరుపయోగం అంటే నిష్క్రమించండి. ఇది మన శరీరానికి ఈ ఆహారం ఉపయోగపడుతుందంటే, మనకి ఏదైనా ప్రోటీన్స్ ఉపయోగపడితే ఆహారం తృప్తిగా భుజించండి, లేకపోతే విసర్జించండి, వేస్ట్ చేయొద్దండి. మెటీరియల్ కూడా అంతే. గృహిణులకు చెప్తున్నాను, వాళ్ళు తెలియదు కాదు, అందరూ తలపడిన వాళ్ళు, బాగా తెలిసినటువంటి వాళ్ళే. మెటీరియల్ వేస్టేజ్ ఎప్పుడైతే తగ్గుతుందో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఒప్పుకుంటారండి? మెటీరియల్ వేస్టేజ్ తగ్గినట్లయితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. వేస్టేజ్ తగ్గాలి, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అట్లనే మన సమయాన్ని కానీ మనం వృధా చేయకపోయినట్లయితే దాన్ని మరింత ఉపయోగపడిగా ఆ కాలాన్ని మనం ఉపయోగించుకుంటాం. ఇది మనది కాదు, ఇది మన వారసులు. మనం సంపాదించింది ప్రతి ఒక్కటి కూడా మన వారసులు. ఏమే మన వారసులది? మనం సంపాదించిన సంపద కంటే ముఖ్యం, అన్నిటికంటే ముఖ్యమైనది మనము అలవర్చుకునేటువంటి అలవాట్లు, మన క్రమశిక్షణ, మన సంపద, మన సంస్కారం, మనకున్నటువంటి వంశపారంపర్యమైన మనం తెచ్చుకున్నటువంటి ఈ హక్కులు, ఈ నిష్కల్మషమైనటువంటి ఈ క్రమశిక్షణ మన వారసులది, మంది కాదండి. మనం కరెక్ట్గా ఉన్నట్లయితే మనం సర్వజనో సుఖినో భవంతు. సాధారణంగా ఈ కాలేజీలో బీకామ్ అంటే అలర్ట్ చేసేవాళ్ళు. అప్పుడు అంత చాలా మంది క్లాసులో వండుకొని వెళ్ళిపోయాడు, దెబ్బ వెళ్ళిపోతున్నాడు. కానీ ఈరోజు చాలా భక్తి శ్రద్ధలతో మీ సుదీర్ఘమైన ఉపన్యాసాన్ని విన్నారు. చాలా సంతోషం. మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలగలండి. మరొక్కసారి భగవంతుని ప్రార్థిస్తూ నెక్స్ట్ మన ఉదయనాథ్ సారు వ్యాపార న్యాయశాస్త్రం బోధించిన లెక్చరర్ గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. పి వెంకట సుబ్బయ్య గారికి, కృష్ణారెడ్డి గారికి, జయరామరెడ్డి గారికి, ఎందుకంటే వీళ్ళు నలుగురు నాకు వయసులో పెద్దవాళ్ళే. తర్వాత వర్మ గారు చిన్నవాడు కాబట్టి ఆశీస్సులు ఇస్తున్నారు. తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నా పిల్లలే, నా స్టూడెంట్స్ అని చెప్పడానికన్నా పిల్లలని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ నా స్వార్థం ఏముందంటే, నేను ఈ ఊళ్ళో పుట్టాను, ఈ ఊళ్ళో పెరిగాను, ఈ ఊళ్ళో నివసిస్తున్నాను. నాకు తెల్లారి తెలిసి 40 మందిలో కనీసం 25 మంది డైలీ ఎక్కడో ఎప్పుడో కనపడుతూనే ఉంటారు. ఐ వెరీ ఫార్చునేట్. ఆయన సార్ చెప్పినట్టుగా వాళ్ళు చెప్తారు. నా భార్య కూడా చెప్తుంది, ఏమండి నీకు 50 సంవత్సరాలు అడ్వకేట్గా కంప్లీట్ అయిపోయింది, 74 సంవత్సరాల వయసు కంప్లీట్ అయిపోయింది, క్లయింట్ల కన్నా స్టూడెంట్స్ ఎక్కువ గౌరవంగా ఉంది. నాకు వాళ్ళు ఏంటా ఉండండి, సంవత్సరానికి 100 మంది లెక్కన 19 సంవత్సరాలు అంత బ్యాచ్ నాయనకు ఉన్నాడు. కౌర సైన్యం కానీ పాండవ సైన్యం అంతా మా వెనక ఏమన్నారు, నట్టు ఎక్కడ ఏ రైల్లో కానీ, ఫ్లైట్లో కానీ, బస్సులో కానీ, కూరగాయల మార్కెట్లో కానీ, సినిమా ఎక్కడో ఏదో ఒక చోట, సార్ నమస్కారం సార్ బాగున్నారా, నేను మీ స్టూడెంట్ అంటాడు. అప్పుడే ఒక మాట చెప్తా, నాకు పేరు గుర్తులేదు కానీ మొఖాలు గుర్తుంటాయి, మీరు నన్ను ఒకరిని గుర్తు పెట్టుకునేందుకు చాలా ధన్యవాదాలు అని చెప్పి వస్తున్నాను. హై స్కూల్ దగ్గర నుంచి హైయర్ సెకండరీ కళాశాలను చదువుకున్నాను. BA ఫస్ట్ ఇయర్ ఈ కాలేజీలో ఓపెన్ చేసినప్పుడు ఓపెనింగ్ బ్యాచ్లో నేను ఫస్ట్ బ్యాచ్ ఉండే. ఇదైన తర్వాత 67-70 ఫస్ట్ బ్యాచ్ మాది. గంగరాజు గారు, సుందరరామయ్య గారు వాళ్ళంతా కూడా మాకు లెక్చరర్స్గా ఉన్నారు. జేసీ బాబుని, సిపి పాండురంగా ఇంగ్లీష్ చెప్తూ వచ్చేవాళ్ళు, ఇవంతా కూడా ఉన్నారు. తర్వాత కాలంలో కృష్ణారెడ్డి గారు వచ్చారు. అప్పటికి నేను నిష్క్రమించడం జరిగింది. తర్వాత 67 నుంచి 70 వరకు ఎస్వి యూనివర్సిటీలో ఫస్ట్ లా కాలేజీలో ఫస్ట్ బ్యాచ్ మాదేను. అక్కడి నుంచి పాస్ అయిన తర్వాత ఒక 3 సంవత్సరాలు ఉంటే 75లో నాకు అప్పుడు ఉండేటువంటి లెక్చరర్స్ అంతా కూడా నా మీద ఉన్నటువంటి నమ్మకంతో నాకు
పిలిపించుకొని అపాయింట్మెంట్ ఇచ్చి నువ్వు అయితే పిల్లకాయలతో ఓపికగా మాట్లాడగలుగుతావు, ఓపికగా చేతగలుగుతావు, కాబట్టి నేను పార్ట్ టైం లెక్చరర్గా అపాయింట్ చేస్తాను అనేది కాంపిటీషన్ లేకుండా చేసుకున్నాడు. అందరితో కూడా కలిసి చెప్పి అప్పుడు ఏం జరిగిందంటే కాలేజీ 2 పూటలు జరిగేది. పొద్దున పూట ఆర్ట్స్ కామర్స్ ఫస్ట్ క్లాస్ నాకు ఇచ్చేయాల, లేదంటే సెకండ్ ఈవినింగ్ సెషన్స్ కానీ జరిగితే లాస్ట్ క్లాస్ నాకు ఇచ్చేయాల. ఫస్ట్ క్లాస్ అయినా లాస్ట్ క్లాస్ అయినా ఈ పొద్దు కూర్చున్నట్టు ఆ పొద్దు మీరు కూర్చోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు కూర్చున్నారంటే మీకు నాకంత సమానత్వం వచ్చింది. ఎందుకంటే సమానత్వం వచ్చేసింది. అందరూ తలకాయలకు రంగులు పూసుకున్నారు, తలకాయలు లేచిపోయినాయి, మీరు ఉన్నారు కాబట్టి అందరూ ఈక్వల్. కాబట్టి సార్ ఏం చెప్తాడు ఇందామలే, ఇంకా అదే పాఠంగా ఉన్నాడా, మారినాడా లేదా, మారుస్తాడా లేదా అనేది దృష్టిలో ఉన్నారు. కానీ జయరామరెడ్డి గారు 1 గంట అలవాటు ప్రకారంగా 1 గంట లెక్కలు ఇచ్చేసింది. ఆ 1 గంట జరిగిన తర్వాత మీకు మనోభావాలు వచ్చింది. మా రెడ్డి గారు అప్పుడు ఆవిడిస్తున్నాడు, ఎప్పుడు వదిలేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఇదంతా కూడా ఈ 19 సంవత్సరాలు 19 మంది సంవత్సరానికి 100 లెక్కన కొంతమందిని వాళ్ళ మానసికంగాను వాళ్ళు ఎంత చేసుకున్నా ఇప్పటికైనా కూడా వాళ్ళు క్లాసులో ఎన్నోసార్లు చెప్పాను, నేను చెప్పినట్టుగా చేయాలని. మీకు ఇష్టం లేకపోతే తెచ్చుకోండి, ఎందుకు పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేస్తానంటే సగం క్లాస్ ఖాళీ అయిపోతుంది. అంటే అప్పుడు వస్తే నేను సగం మంది 50 మందికి నేను పాఠం ఇష్టం లేదు, మిగతా 50 మంది విన్నట్టు దాంట్లో 25 మంది నటించినారు, మిగతా 20 మంది విన్నారు. జరిగిపోయింది పాస్ట్ ఇస్ పాస్ట్. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇది నాకు 2వ పర్యాయం. ఇంతకుముందు ఒకసారి మా ఫ్రెండ్ అందరు నన్ను కార్లో వేసుకొని తిరుపతి తీసుకుపోయి సన్మానం చేసి పంపించారు. తర్వాత ఇది సెకండ్ టైం వస్తామంది. 42 ఏళ్ళకి పంపించినారు నన్ను. దీని ఎంతో సంతోషంగా ఉంది. ఇదే ప్రకారంగా మీరు కానీ మీ పిల్లలంతా దీనికి ఇప్పుడు వినింది ఎవరంటే ఈ వచ్చినటువంటి 40 మందిలో 20 మంది సగం మంది పిల్లలు అమెరికాలోనే సెటిల్ అయిపోయినారు. వాళ్ళు అడ్రస్ కానీ ఇస్తే మా పిల్లలతో చెప్తాను, వాళ్ళు కూడా అమెరికాలో ఉండిపోయి ఉన్నారు. వాళ్ళు కాంటాక్ట్ చేసి వీళ్ళంతా కళాశాల నుంచి వచ్చిన ఏరియా పిల్లలు కానీ మీరు మాట్లాడండి, నేను ఒక మాట చెప్పచ్చు. తర్వాత ఈ కాలాతీతం అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి లాస్ట్లో ఒక పదం ఏంటంటే అందరూ కూడా మనం చెప్పినట్టుగా ఫ్యామిలీ సెటిల్ అయిపోయినారు. ఇక్కడ గురువు అనేది ఒక నాగరాజు కనపడతాడు నాకు. మామూలుగా ఆయన కోర్టులో సూపరింటెండెంట్ సూపరింటెండెంట్. మేము పార్టీ చెప్పినటువంటి కేసు అంతా రాసుకుంటాం, ప్రింట్ ప్రిపేర్ చేస్తాం, అనిపిస్తాం. ఆయన దాన్ని చూసి చదివి నెంబర్ ఇవ్వాలి. ఒకప్పుడు ఆయన కొంచెం ఆన్సర్ షీట్ నేను కరెక్షన్ చేసి నెంబర్ ఇస్తాను, అప్పుడు ఆయన నెంబర్ ఇస్తాడు. పిలిచి సార్ కూర్చోండి, మీరు దీంట్లో తప్పులు చేసినారు, దీంట్లో నేను ఎందుకు నెంబర్ ఇవ్వాలా? ఇప్పుడు గురువే కదా నాకు. ఎదుటివాడిని తప్పుని బయట పెట్టి సరిదిద్ది సక్రమం చేసుకొని నువ్వు మంచి మార్గం వెళ్ళడానికి ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరు గురువే. కాబట్టి ఈ గురువుల శిష్యుల సంబంధం లేదు. ఇప్పుడు మనంతా స్నేహ సంబంధం, శిష్య సంబంధాన్ని తీసుకొచ్చేసి మీరందరూ కూడా మీరు కుటుంబంలో అంతా ఉండాలి. ఇంకా 4 రోజుల్లో మీరు వస్తామండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం నన్ను జ్ఞాపకం పెట్టుకున్నందుకు. ఎందుకంటే కామర్స్ డిపార్ట్మెంట్ అంటేనే నాకు చివరి అంతకుముందు గంట వాడినే నేను, మిగతా పొద్దున్న 4 గంటలు కానీ 5 గంటలు కానీ అంతా కూడా వీళ్ళే. కాబట్టి 1 గంట వాడిని కూడా గుర్తుపెట్టుకున్నారంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. కార్యక్రమం మన మిత్రులు ఇద్దరికి జన్మదినాలు రోజు వారిని మన ముందు ఆహ్లాదకరంగా ఈ సాయం సమయంలో వారికి జన్మదిన శుభాకాంక్షలు కలిగజేసి తిరిగి వారు ఆయుర్వేద ఐశ్వర్యాలు అంతా కూడా ఉండాలని కోరుతున్నాము. అలాగే మన వదిలేస్తారు ఆయుర్వేద ఐశ్వర్యాలతో సంబంధించి విరాజిల్లాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటున్నాం. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా.
సార్ ఇది చూడండి సార్. జన్మదిన శుభాకాంక్షలు. అలాగే బాలాజీ కైశెట్టి గారికి జన్మదిన శుభాకాంక్షలు. సార్ ఇటు చూడాలి సార్, ఊరికి అటు పట్టుకొని ఇటు చూడండి, మళ్ళీ కట్ చేస్తున్నాం ఇటుపక్క సార్. సార్ మీరు చెయ్యి ఇక్కడ పెట్టుకోండి అంతే, అటే నిల్చోండి. 1 సెకండ్ ఇటు చూడండి, ఉన్నాను సార్. సార్ కొద్దిగా జరుపు చూడండి సార్. సార్ 1 సెకండ్ ఇటు చూడండి, కట్ చేయండి. ఒకరి తర్వాత ఒకరు కేక్ పెట్టుకోండి సార్. సార్ మీరిద్దరే ఒకరి తర్వాత ఒకరు. ఈరోజు పుట్టిన వాళ్ళు సార్ ఎటు చూడండి సార్. సార్ ఊరికి అటు పెట్టి ఇటు చూడండి సార్, ఇటు చూడండి సార్. 1 సెకండ్ ఇటు చూడండి. ఓకే సార్. హలో ఉండమ్మా మిత్రులారా, మనందరం ఇప్పుడు మన గ్రూప్ లో మన భాస్కర్ గారు ఒక కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అది ప్రతి నెల నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్.
రాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 అన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రల పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ దింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 అన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుపుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు మనకు కాలేజీలో ఈ యొక్క మంచి భవనాన్ని అందించిన కళాశాల ప్రిన్సిపాల్ గారికి అలాగే మన ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన మన గురువర్యులు మన కృష్ణయ్య సారు వెంకటరామయ్య సారు కృష్ణారెడ్డి సారు అలాగే జీవనాథ్ సారు అలాగే ఉదయనాథ్ సార్ గారికి అలాగే ఇచ్చేసిన మన అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భక్తులకు మాత్రమే అని కాంపిటీషన్ పెట్టారు గ్రూప్ లో. ఆ గ్రూప్ లో విన్ అయింది మిస్టర్ రమణారెడ్డి గారు. ఆయనకి ప్రైజ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. Congratulations on your success, Mr. Ronaldo. సార్ ఓకే సార్. It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టుల్ తో పనిలే మన ఇంటినే చేసేద్దాం డిస్కో తక్కలే. Hey, night నైన్ బక్కర్లే
మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంతేస్తావో పైత్రమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పుకే అంటూ నువ్వు కుమ్మేసుకో ఇట్స్